ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్. ఎస్బీఐ నుండి మొత్తంగా 8134 క్లర్క్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో వీడియో మొత్తం కూడా కంప్లీట్గా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మనకి సిలబస్ పైన అనాలిసిస్ కూడా జరుగుతుంది కాబట్టి వీడియో మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముందుగా ఎస్బీఐ నుంచి 2020లో మొదటి నోటిఫికేషన్ అండి క్లరికల్ పోస్టులకు గాను రావడం జరిగింది. సో దీన్ని మనం అసోసియేటివ్ పోస్ట్ అని కూడా అంటాం, జూనియర్ అసోసియేటివ్ పోస్ట్ అని. సో క్లర్క్ల వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి మొత్తం 8134 పోస్టులు ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ సర్కిల్లో 750 పోస్టులు ఉన్నాయండి. సో వాటి వివరాలు కూడా చూద్దాం. సో మొత్తంగా మనకి పోస్టుల సంఖ్య 8134. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్స్ కానివ్వండి, టైం కానివ్వండి అన్నీ కూడా చూసినట్లయితే లాస్ట్ డే అప్లికేషన్ అనేది మనకి 26th నాడు జనవరి తోటి ఎండ్ అవుతుందండి. అండ్ ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ కావడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటుందండి. సో ముందుగా చెప్పిన విధంగా ఈ వేకెన్సీస్ అనేవి సర్కిల్ వైజ్గా ఉంటాయి. సో అందులో మనం గమనిస్తే హైదరాబాద్ సర్కిల్ వచ్చేసి మనకి 375 పోస్టులు ఉన్నాయండి. సో హైదరాబాద్ సర్కిల్లో మనం తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా 375 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేసరికి వచ్చేసరికి క్లరికల్ పోస్ట్ కాబట్టి కంపల్సరీ డిగ్రీ ఉండాలండి. సో ఎనీ డిగ్రీ గ్రూప్తో సంబంధం లేదు, బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏదైనా సరే, ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎనీ డిగ్రీ అండి, 10+, 2+, 3+ అండ్ అబవ్ ఏది ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ అండ్ ఎక్స్ సర్వీస్ ఎవరికి కూడా ఫీజు అనేది ఏదీ లేదండి, కంప్లీట్లీ ఫ్రీ ఉంది. బట్ జనరల్గా చూస్తే ఓబీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి మాత్రమే 750 రూపాయల ఫీజు ఉందండి. ఓసీ అండ్ ఓబీసీ అని చెప్పచ్చు సింపుల్గా 750 రూపాయల ఫీజు ఉంది. అండ్ ఏజ్ అనేది కూడా చాలా కీలకం అండి ఇక్కడ, ఎందుకంటే 20 సంవత్సరాలు మినిమంగా ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అండి. సో 28 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. అందులో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే బీసీఏ ఏవైనా కూడా కావచ్చు, అన్ని ఓబీసీ కిందికి వస్తాయి. ఇక్కడ 3 ఇయర్స్ మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకి గరిష్టంగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కూడా, అంటే పీడబ్ల్యూడీ అయి ఉండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఉందండి. అంటే మనకి మోర్ దెన్ 35 ఇయర్స్ దాకా కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళంతా కూడా. అండ్ మనకి ముఖ్యంగా గమనిస్తే 28 ఇయర్స్ అండి. ఓసీ వాళ్ళకి వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి +3 అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 అంటే 32 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పే స్కేల్ కూడా అండి మీరు గమనిస్తే ఎస్బీఐలో పే స్కేల్ బాగా ఉంటుందండి. 30,000 దాకా గరిష్టంగా మనకి హెచ్ఆర్ఏ అన్ని కలుపుకుంటే 30,000 దాకా, 31,450 రూపాయల దాకా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ ప్లేస్లో కూడా చూసినట్లయితే మనకి 25 నుంచి 28,000 దాకా అమౌంట్ రావడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ 2 ఫేజెస్లో ఉంటుందండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 2 రకాలుగా ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంపల్సరీ, మెయిన్ ఎగ్జామ్ కంపల్సరీ. అండ్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కెరియర్స్ నుంచి చూసుకోవచ్చు. లేదా 1 క్లిక్ ద్వారా డైరెక్ట్గా అప్లికేషన్ కావచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా కింద నేను లింక్లో చెప్పాను ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్కి నావిగేట్ అవుతారు. అండ్ ఇక్కడ మీకు ఈ చూస్తున్న వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి నావిగేట్ అవుతారు. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడగలుగుతారు. అండ్ ఇక్కడ డేట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్ డేట్ ముందుగా చెప్పిన విధంగా జనవరి 3 తోటి స్టార్ట్ అవుతుంది, అంటే ఈ రోజుతోటి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26th జనవరి అండి. అండ్ డేట్ ఇక్కడ మనకి ప్రింటింగ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఫిబ్రవరి 10th వరకు అలో చేస్తున్నాడు. అండ్ డేట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటాయి, ఒక రోజులో జరగదు కాబట్టి ఫిబ్రవరి అండ్ మార్చ్ 2 నెలలు కలుపుకోవడం జరుగుతుంది. అండ్ ఫిబ్రవరి, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 11th అని ఇచ్చాడు కాబట్టి ఫిబ్రవరి 11th తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ 1 వీక్ గ్యాప్ ఉంటుంది కాబట్టి 18th ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో ఉందండి, ఏప్రిల్ 19th నుండి ఉంది. అండ్ వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మనకి 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా మే అండ్ జూన్లో కంప్లీట్ అవుతుంది. జూన్లోకి మనకి పోస్టింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మీరు గమనిస్తే కంప్లీట్గా ఇక్కడ క్వాలిఫైయింగ్ అయినప్పటికీ కూడా టైం డ్యూరేషన్తో కూడిన ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్లో. సో ప్రతి బ్యాంక్ ఎగ్జామ్కి అదే విధంగా ఉంటుంది, ఐబీబీఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఏదైనా కూడా. ఇంగ్లీష్లో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయండి, వాటికి 30 మార్క్స్ ఉంటాయి. కేవలం 20 నిమిషాల టైం ఉంటుంది. ఈ 20 నిమిషాల లోపల మనం ఎన్ని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రతి 4 తప్పులకు ఒక మార్క్ అనేది కట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ 20 మినిట్స్లో మనకి ఎక్స్ట్రా టైం మిగిలినా కూడా ఎటువంటి యూజ్ ఉండదండి. 20 మినిట్స్ మ్యాక్సిమం మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలా. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అండ్ న్యూమరికల్ ఎబిలిటీని మనం అప్టిట్యూడ్ అంటాం. ఇక్కడ అప్టిట్యూడ్ పైన మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులు ఉంటాయి, 20 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. యాజ్గా రీజనింగ్ కూడా సేమ్ అండి. 35 క్వశ్చన్స్, 35 మార్కులు, 20 నిమిషాలు. అంటే గరిష్టంగా మనకి మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో టోటల్ టైం వచ్చేసి 1 అవర్ అండి. 1 అవర్ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్లో ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మార్క్స్లో కొద్దిగా ఎక్కువ తక్కువ కనబడతాయి. మనకి జనరల్ అవేర్నెస్ వస్తుంది, మనకి ప్రిలిమ్స్లో జనరల్ అవేర్నెస్ ఎక్కడ కనబడదు, బట్ మెయిన్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, డ్యూరేషన్ ఓన్లీ 35 మినిట్స్. సో అదేవిధంగా మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. సో ఇంగ్లీష్లో మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్. అండ్ క్వాంట్ అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా న్యూమరికల్ అబిలిటీ అనుకోవచ్చు. అప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. 50 క్వశ్చన్స్, 50 నిమిషాలు, 50 మార్కులు, 45 నిమిషాలు. బట్ ఇక్కడ మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా 60 మార్కులు ఉంటాయండి. అంటే ఇక్కడ మనకి 1.25 మార్క్స్ ఈచ్ క్యారీ అవుతుంది. ఓవరాల్గా మనకి 45 మినిట్స్లో 60 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అంటే 190 క్వశ్చన్స్కి కానీ 200 మార్కులు ఉంటాయి. అండ్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు అండి. అంటే 160 మినిట్స్ మనకి రావడం జరుగుతుంది. సో 160 మినిట్స్లో 200 క్వశ్చన్స్. అంటే కంపేరిటివ్లీ ప్రీవియస్ ప్యాటర్న్ చూస్తే మనకి 120 మినిట్స్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక 40 మినిట్స్ అదనంగా రావడం జరుగుతుంది, ఒక అడ్వాంటేజ్. మరి ఇక్కడ టైం కూడా మేనేజ్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ టైం లోపల మనకి చూస్తూ ఆన్సర్ చేయాలా. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేస్తే స్కోర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ సిలబస్ గురించి అనుకుంటే మనకి అప్టిట్యూడ్ గురించి ఆలోచిస్తే జనరల్ టాపిక్స్ అండి. న్యూమరికల్ ఎబిలిటీలో మనకి నంబర్ సిస్టమ్తో మొదలుకొని నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి. బట్ ఇక్కడ డేటా అండ్ రిట్రీవేషన్ పైన కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనకి లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది కాబట్టి టాపిక్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేద్దామండి. సో లిస్ట్ అవుట్ చేసి వాటిపైన కూడా ఎలా ప్రిపేర్ కావాలని ఒక వీడియో స్పెషల్గా తయారు చేస్తాను. బట్ ఇప్పటికంటే ఇదివరకు ఉన్న టాపిక్స్ అదనంగా మనం చదవాల్సినవి ఏంటంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ అనేది ఉంది. ఇక్కడ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొద్దిగా డీవియేషన్ వస్తుందండి. సో ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో లాజికల్ రీజనింగ్ కానీ లేకపోతే డేటా ఇంటర్ప్రిటేషన్ పైన కానీ తక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కువ శాతం కూడా ప్రతి బిట్ కూడా 5 క్వశ్చన్స్, 5 మార్కులు అంటే ఒక డేటా ఇస్తాడు. సో అన్నీ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ పైన బేస్ అయి ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. వీటిపైన కంప్లీట్ ఎగ్జామ్ మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దామండి ఒకసారి. కంప్లీట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అందులో మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ కవర్ అవుతున్నాయి, అవి ఎలా ప్రిపేర్ కావాలో అవన్నీ కూడా చూద్దాం. మోరోవర్ ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్కి బాగా ప్రిపేర్ అవుతే అది మనకి మెయిన్స్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో మరియు ఇంగ్లీష్ ఉండండి, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అంటే ఇక్కడ ఉండే 3 టాపిక్స్ ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవచ్చు. బట్ అడిషనల్గా మనకి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే మనకి వ్యవస్థ పైన ఎకడమిక్ వ్యవస్థ పైన మొత్తం గ్రిప్ ఉండాలి, బ్యాంకింగ్ టెర్మినాలజీ పైన గ్రిప్ ఉండాలి. అవన్నీ కూడా మనకి జిఎస్లో జనరల్ అవేర్నెస్లో రావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పాను కదా. సో అదేవిధంగా లింక్స్ అంటే కూడా మీకు ఇచ్చామండి. ఇక్కడ అప్లై నౌ అని లింక్ ఉంది. సో ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఫీజుకి వెళ్తారు. అండ్ అప్లై లాస్ట్ డేట్ చెప్పాను కదండి, January 26 తోటి ఎండ్ అవుతుంది. కానీ ముందుగానే అప్లై చేసుకుంటే బెస్ట్ అండి. అదేవిధంగా నోటిఫికేషన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. మన విద్యా ఛానల్ ద్వారా మీరు అన్నీ కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ అందరూ కూడా లేట్ చేయకుండా అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.